కాంగ్రెస్ ప్రజాపాలన మహత్యము మామూలుగా లేదండి. పథకాల కోసం ఎంచక్క దేవుళ్ళు కూడా దరఖాస్తులు పెట్టేసుకుంటున్నారు. ఎట్ట కనపడుతున్నా కిట్టో దేవుళ్ళు లేనిది దరఖాస్తులు ఏంది అనుకుంటున్నారా? నిజమండి బాబు, నా మాట నమ్మండి. దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా. కానీ రివర్స్లో దిక్కు మొక్కు లేని ఓ గుడి కోసం ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. స్వయంగా శివపార్వతుల పేరుతో అధికారులకు అప్లికేషన్ వచ్చిందంట. పదండి అదేందో చూసొద్దాం. దిక్కు లేని వాళ్ళందరికీ దేవుడే దిక్కు అని అంటారు కదా. కానీ మన దేశంలో ఎన్నో పురాతన గుడులు దిక్కు మొక్కు లేకుండా వాడున్నాయి. ధూపదీప నైవేద్యాలు లేకుండా పాడుపడిపోతున్నాయి. మరి దిక్కు లేని వాళ్ళందరికీ దేవుడే దిక్కు అయితే ఆలన పాలన లేకుండా పాడున్న ఆ గుడులకు దిక్కేవాళ్ళు సర్కారోళ్లే కదా. అందుకే ఇగో ప్రజాపాలనలో దేవుడి తరపున దరఖాస్తు పెట్టిండు ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి అనేటి ఒక అన్న. అవునంటే అగ చూడరే, దరఖాస్తుదారుడి పేరు శివయ్య, ఇంటి ఆమె పేరు పార్వతమ్మ, కొడుకుల పేర్లు వినాయకుడు, కుమారస్వామి. పేర్లు ఒక్కటే కాదు, పుట్టిన తేదీ కూడా రాసిర్రు. ఇక ఏమేం పథకాలు కావాలి అన్న కాడ టిక్కులు చూడర్రే. స్వామి వారికి మహాలక్ష్మి పథకం కావాలన్నట, రైతు భరోసా పథకం కావాలన్నట, ఇందిరమ్మ ఇండ్ల పథకం కావాలన్నట, గృహజ్యోతి చేయూత పథకాలు కూడా కావాలన్నట. గమ్మతే ఉన్నది కదా. అయినా ఈ విశ్వమే తనదైన శంకరునికి ఇందిరమ్మ ఇల్లెందుకు? ఈ విశ్వానికే జ్యోతి స్వరూపుడైన శివయ్యకు కరెంటు తోటి అక్కరేమున్నది? అయితే ఇక్కడనే ఉన్నది అసలు ముచ్చట అంతా. ఇక గిడ కానొస్తున్న పురాతన శివుని గుడి బాగు కోసమేనాట ఈ దరఖాస్తు పెట్టింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో ఉన్న త్రికూటేశ్వర ఆలయం ఇది. ఇక చూడరి దరఖాస్తు రాసిన అన్న చెప్తాడు. ఆ త్రికూటేశ్వర ఆలయంలో రూమ్ లేనందున పురోహితునికి రూమ్ అడగడం ఉద్దేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇల్లు కొరకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కరెంటు బిల్లు కూడా పెట్టినాం. దానికి వేరే ఉద్దేశం కానీ లేదు. కేవలం మా గుడికి డెవలప్మెంట్ కొరకు మాత్రమే పెట్టినాం. ఎటువంటి అధికారులకు ఈ అప్లికేషన్ తో సంబంధం లేదు. నేను స్వతహా చేశాను. అదన్నట్టు లోకమంతటికి అభయం ఇచ్చే శంకరుని కోసమే అభయాస్తంలో దరఖాస్తు పెట్టిండు అన్న. అందరూ ఎవరి లాభం వాళ్ళు చూసుకుంటే గీ అన్న మాత్రం సొంత లాభం మానుకొని ఏకంగా దేవుని కోసమే ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చిండు. అందుకే ఇప్పుడు అన్నను గట్టిగానే తారీఫ్ చేస్తున్నారు అందరూ. మరి చెయ్యి పార్టీ సర్కారోళ్ళు ప్రజాసేవతో పాటు గీ దరఖాస్తుదారుని కూడా మన్నించి దేవుని సేవలో కూడా తరిస్తారా అన్నది చూడాలిగా.